హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం డోకర్ని మన యొక్క లైనక్స్ మిషన్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూడబోతున్నామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క లైనక్స్ మిషన్లో డోకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈపీఈఎల్ అనే రిపాజిటరీని మనం ఎనేబుల్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఈపీఎల్ రిపాజిటరీ అంటే ఏం లేదండి, జనరల్గా మనకి రెడ్ హ్యాట్ లైనక్స్ 8 వర్షన్లో మనకి ఎం రిపాజిటరీ అనేది మనకి ఎనేబుల్గా ఉంటుంది. సో ఎం రిపాజిటరీలో మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ప్యాకేజెస్ ఉంటాయి. అంటే అందులో మనకి డైరెక్ట్గా మనం గిట్ కానీ అంటే ఎం ఇన్స్టాల్ గిట్ అని చెప్పి ఎం ఇన్స్టాల్ మ్యావెన్ అని చెప్పి ఇలా కొన్ని కమాండ్స్ ఇస్తున్నాం కదా. ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ అవుతున్నాయంటే ఎం రిపాజిటరీలో దానికి సంబంధించిన ఆర్పిఎం ఫైల్ అనేది ఉంటుందండి. సో మనం కమాండ్ హిట్ చేయగానే ఎం రిపాజిటరీలో నుంచి ఆ యొక్క ప్యాకేజ్ ఆ యొక్క ఆర్పిఎం ఫైల్ ఏదైతే ఉందో అది పిక్ చేసుకుని మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎం ఇన్స్టాల్ గిట్ అని ఇచ్చారనుకోండి, ఆ యొక్క గిట్కి సంబంధించిన ఆర్పిఎం ఫైల్ అనేది ఆ యొక్క ఎం రిపాజిటరీలోకి వెళ్ళి పిక్ చేసుకుని మనకి గిట్ అనేది ఇన్స్టాల్ చేసి పెడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు డోకర్ కానీ యాన్సిబుల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎం రిపాజిటరీలో ఉండవండి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈపీఎల్ రిపాజిటరీ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటాం. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజెస్ అందులో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ దానికోసం అని చెప్పి ఫస్ట్ దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత మన యొక్క డోకర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ చూడండి కమాండ్ యూస్ చేస్తున్నాను, YUM అని చెప్పి ఎం ఇన్స్టాల్ ఈపీఈఎల్ -release -y అని చెప్పి ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఈపీఎల్ అనే రిపాజిటరీ ఏదైతే ఉందో అది మనకి ఎనేబుల్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎనేబుల్ అయింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని అప్డేట్ చేయండి. ఎం అప్డేట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అయినప్పటికీ నో ప్రాబ్లం, మీరు కొంచెం అప్డేట్ చేయండి, టైం తీసుకున్నా ఏం పర్వాలేదు. ఓకే, టోటల్ డౌన్లోడ్స్ ఓకే ఇంత సైజ్ ఉంది, డౌన్లోడ్ చేయమంటారని అడుగుతుంది, ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. సో నేనైతే ఇదంతా కూడా నేను ఎడిటింగ్లో తీసేస్తానండి, మీకు ఫాస్ట్ అప్ చేస్తాను ఎడిటింగ్లో. సో మీకైతే మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. సో ప్లీజ్ బీ పేషెన్స్. ఫస్ట్ మీరు ఏదైతే ఎనేబుల్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, అప్పుడే మీకు డోకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇన్స్టాల్ కానే కాదు. సో ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. సో డోకర్ అనే కాదు, ఇది రేపొద్దున మీకు యాన్సిబుల్ కూడా ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఈపీఎల్ రిపాజిటరీ ఏదైతే ఉందో అది మీరు ఎనేబుల్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం అప్డేట్ కూడా చేసుకోండి. అండ్ మీకు యాన్సిబుల్ ఇన్స్టాలేషన్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఇది డోకర్ కాబట్టి డోకర్కి కావాల్సినంత వరకు నేను చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడతో మనకి ఈపీఎల్ అనేది మనం ఎనేబుల్ చేసుకున్నాం, అట్ ద సేమ్ టైం మనం అప్డేట్ చేసుకున్నాం. అంటే ఏదైనా ప్యాకేజెస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మన యొక్క లైనక్స్ మిషన్లోకి వచ్చేసినాయండి. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క డోకర్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.